సరే యువత అంటే హ్మ్. అమ్మాయి అయినా, అబ్బాయి అయినా చిన్న హ్మ్. చిన్న విషయాలకి అంటే హ్మ్. చాలా సెన్సిటివ్‌గా ఆలోచిస్తూ ఓకే. ఉంటారు. హ్మ్. అంటే వాళ్ళ నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయంటే హ్మ్. అంటే ఆ నిమిషం హ్మ్. వాళ్ళని ఏం చేయడానికైనా వెనకాడట్లేరు. హ్మ్. అంటే ఇలాంటి సిట్యుయేషన్స్ హ్మ్. ఎందుకవుతున్నాయి? ఎక్కువగా ఈ మధ్య కాలంలోనే హ్మ్. ఎందుకవుతున్నాయంటారసలు? డబుల్ ఇన్కమ్ గ్రూప్. ఇదొచ్చింది డబుల్ నువ్వు సంపాదించు, నేను సంపాదించు. సంపాదన అగనెస్ట్ కాదు. హ్మ్. పిల్లల్ని కనే ముందు పిల్లల్ని ఎవరు చూసుకోవాలి? వాళ్ళకేం నేర్పియాలి? భార్య, భర్త అనుకోవాలి. ఓకే. దీంట్లో ఇంకా ముందుకెళ్ళాలంటే ప్రీ మెరిటల్ కౌన్సెలింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ పోస్ట్ మెరిటల్ కౌన్సెలింగ్. పెళ్లి కాకముందే ఇద్దరి కౌన్సెలింగ్ కంపల్సరీ కావాలి. ఓకే. మీరిద్దరు సంపాదించి డబ్బులు ఎక్కడ పెట్టుకుంటారు? ఒకరి సంపాదన ఒకరు చూసుకుంటారా? ఇద్దరి సంపాదన కలుపుతారా? ఇద్దరు కలిసి ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారా? పిల్లల్ని ఎప్పుడు కంటారు? ఎప్పుడు కంటారు? పిల్లల్ని ఎవరు పెంచుతారు? ఇవన్నీ ముందు డిస్కషన్ ఉండాలి. అప్పుడు పిల్లల పైన కాన్సంట్రేషన్ ఉంటది. ఏం చేయాలో కాన్సంట్రేషన్ ఉంటది. ఇవన్నీ లేదు. ప్రస్తుతానికి లేదు. అలా చేస్తే చాలా అద్భుతంగా ఉంటది. అంతేగాని మనము గాలికి వదిలిపెట్టేస్తున్నారు పిల్లలందరిని గూడా. వాళ్ళతోనే ఇబ్బందులొస్తున్నాయి మనకు. వాళ్ళతోనే ఇబ్బందులొస్తున్నాయి. 0-5 ఏళ్ల పెంపకం వేరే ఉంటది. 6-12 ఏళ్ల పెంపకం వేరే ఉంటది. 13-19 ఏళ్ల పెంపకం వేరే ఉంటది. తెలుసా పేరెంట్స్‌కు?